ఇంజనీరింగ్ చదువుకుంటున్న పిల్లవాడు అతను. ఆ పిల్లవాడు అరుణాచలం వెళ్లి నాకు ఫోన్ చేశాడు. నేను అరుణాచలం వచ్చానండి గిరి ప్రదక్షిణం చేయడానికి కోటేశ్వరారు, ప్రారంభం చేస్తున్నానండి అని. ఆ తర్వాత ఒక 4 రోజులు పోయిన తర్వాత నా దగ్గరికి ప్రసాదం పట్టుకుని వచ్చాడు. అతను ఎప్పుడు వెళ్ళాడు గిరి ప్రదక్షిణానికి? మంచి రోహిణీ కార్తెలో వెళ్ళి తెలియక చిన్న పిల్లవాడు కదా, ఉదయం 8 గంటలకు బయలుదేరాడు. ఆది అన్నామలై దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పటికి 11 అయింది. అరికాళ్ళన్నీ బొబ్బలెక్కిపోయి ఇంకా కాలు ఇలా పడలేదు. అయ్యయ్యో నేను ఇంత పూనికతో వచ్చాను, నేను ప్రదక్షిణం చెయ్యలేనా అని ఒక చెట్టు కింద కూర్చుని ఏడ్చాట. ఆ ఏడవడమే క్షణం ఆకాశం అంతా మేఘాలు పట్టి వర్షం ధారల కింద పడిపోయి చల్లబడిపోతే అతను గిరి ప్రదక్షిణం చేసినాక అరుణాచలం నుంచే ఫోన్ చేశాడు. నేను ఇటువంటి అనుభూతిని పొందాను కోటేశ్వరారు, ప్రసాదం పట్టుకుని మీ ఇంటికి వస్తున్నానని నాకు పట్టుకొచ్చి ప్రసాదం ఇచ్చాడు.